తమ్ముడు పాలు మీరే చెక్ చేసుకుంటున్నారా? అవునన్నా నేనే చెక్ చేస్తాను. ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు ఇక్కడ? మనం ఇప్పుడు వచ్చేసి 3 తీసుకున్నామన్నా. 3 తీసుకున్నారు. 12 లీటర్లు అయితే దీని దగ్గర ఉన్నాయి. 15 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెలో హర్యానా నుండి అయితే ఈరోజు మార్నింగ్ దిగాయండి. చూసుకోవచ్చు చాలా బాగుంది. 25 లీటర్ల మదర్ మిల్క్ కలిగిన బుల్ ఇక్కడైతే. भाई ये भैंस डिटेल्स बताइए ना भैया। सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई? दूध कैपेसिटी भैया 15 लीटर का भैया। थर्ड टाइम मरी है। మూడో ఈతలో ఉంది. ఇది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ మనకి ఎక్కడైనా కూడా. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఇక్కడ శంషాబాద్ దగ్గర పెద్ద గోల్కొండ దగ్గర ఉన్నామండి. ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్. చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి ఆ బఫెలోస్ దిగాయని చెప్పారు. ఎన్ని దిగాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, ఇక్కడ అయితే తమ్ముడు కొనుగోలు చేశాడు. తమ్ముడిని కూడా అడుగుదాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఒక్కసారి మీరు ఎప్పుడు వచ్చారు ఈ డైరీ ఫామ్కి, ఎట్లా అనిపించింది, ఎన్ని కొనుగోలు చేశారు చెప్పరా? నేను వచ్చేసి నైట్ వచ్చిన. మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు వచ్చేసి అవిక్షిత్. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుండి వచ్చి. నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేశారు? ఇప్పుడు మా వచ్చి సెకండ్ టైం ఇది. సెకండ్ టైం 3 తీసుకున్నా. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2 తీసుకున్నా. 2 తీసుకున్నారు. ఓకే, అట్లా ఉన్నాయి. ఫస్ట్ టైం తీసుకుపోయిన ఫస్ట్ టైం తీసుకునే చెప్పినంత మిల్క్ నే అన్న. అట్లా సెకండ్ టైం కూడా క్వాలిటీ కోసం మంచిగా వచ్చినాం అన్న. ఓకే, మీరు ఈ డైరీ రంగంలోకి ఎప్పుడు వచ్చారు? ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకు రావాలనిపించింది? నేను రీసెంట్గా వచ్చాను అన్న, ఒక 5 months అవుతుంది. ఓకే ఓకే, 5 నెలలు అయితే అవుతుందని చెప్తున్నారు. రవీందర్ భాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. మనకి క్వాలిటీ బర్రెలు ఇస్తాడన్న. మంచి నమ్మకం మీద గ్యారంటీ పైన ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా డిఫరెన్స్ ఉంటే రిటర్న్ చేసి మళ్ళీ వేరే బర్రెని కూడా ఇస్తాడన్న మనకి. ఓకే, అదే నమ్మకం పైన మనం మళ్ళీ సెకండ్ టైం వచ్చినాము. ఫస్ట్ 2 తీసుకుపోయినారు కదా? అవునా? చెప్పిన పాలు ఇస్తున్నాయి అన్న. చెప్పిన పాలు ఎన్ని ఇచ్చిన అందాదా ఇక్కడ 6 చెప్పిండు. అక్కడ అయిన తర్వాత ఇక ఎట్లన్నా ఒక 1/2 లీటర్ తగ్గినాయి. 5.5 ఇస్తున్నాయి. ఎన్ని రోజులు అయింది తీసుకొని? 2 months అయిందా? తీసుకొని 2 months అవుతుంది. కంటిన్యూషన్ ఇస్తున్నాయి. కంటిన్యూస్ ఇస్తున్నాయి. ఓకే, దానా ఏమి ఇస్తున్నారు? చెప్పిన దానా ఇస్తున్నారా? చెప్పిన దానా. ఎలాంటి దానా ఇస్తున్నారు? పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు. ఓకే, మీరు ఏం చదువుకున్నారు యాక్చువల్గా? నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన అన్న. ఓకే, దాని తర్వాత ఈ అబ్రాడ్ పోవడం ఇష్టం లేక ఈ డైరీ ఫీల్డ్ వచ్చిన అన్న. ఓకే, మీ అంటే వేరే దేశం పోవడం ఇష్టం లేక ఈ సొంతంగా మనమే ఓన్గా అవుట్లెట్ ఓపెన్ చేసి మంచి పాలు ఇద్దామని. ఓకే ఓకే, మీరే చేసుకుంటారు ఇప్పుడు ఓన్గా? ఇప్పుడు మొత్తం పాలు తీయడం కానీ ఇదంతా మీరే? మొత్తం మనమే. మీది వ్యవసాయ రంగ కుటుంబమేనా అన్న? వ్యవసాయ రంగమేనా మీది? ఫాదర్ వాళ్ళు, మీ తాత వాళ్ళకి ఇట్లా? తాత వాళ్ళు ఉండే, ఫాదర్ వాళ్ళు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి. మీరు స్టార్ట్ చేసి. ఓకే, వేరే దేశం పోయి అక్కడ పని చేయడం కన్నా మన దగ్గర ఉండి మన దగ్గర అందరితో ఉండి ఇక మంచిగా పాలు సప్లై చేద్దాం అన్నట్టు. ఎంత మన దగ్గర లీటర్ ఎంత? మన దగ్గర వచ్చేసి 70 నడుస్తుంది అన్న. ఇప్పుడు 70 నడుస్తుంది. ఒక 70 రూపాయలు నడుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడైతే మొత్తం టోటల్ గా ఇప్పుడు ఈ అన్న దగ్గర మనోడి దగ్గర తీసుకుపోయినాయి మొత్తం ఇప్పుడు 5 అన్న. మొత్తం వీటితో కలిపి ఇప్పుడు 3, లాస్ట్ టైం ఒక 2 మొత్తం 5 గేదెలు తీసుకుపోయారు. ఇప్పుడు పాలు చూసుకున్నారా? మార్నింగ్ రాగానే మార్నింగ్ తీసుకున్నాం అన్న. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి తీసుకొని తీసుకెళ్తాం. ఓకే, ఎంత దూరం ఉంది మన హైదరాబాద్ నుండి? 230 kilometers వస్తాను. ఓకే, అంతా చెప్పిన రేట్లో ఏమైనా తగ్గించండి అన్న. చెప్పిన రేట్ అని కాదు, మనం అక్కడ వచ్చి బార్గెనింగ్ చేసుకోవచ్చు. చూసుకొని క్వాలిటీ పైన డిపెండ్ ఉంటుంది రేట్ వచ్చేసి. ఓకే, సెలెక్షన్ మీరే చేసుకున్నారా తప్పుడు? సెలెక్షన్ నేను చేసుకున్నాను. మీకు అవగాహన వచ్చింది కాబట్టి? కొంచెం వచ్చింది కాబట్టి. ఒకసారి డైరీ ఫామ్ పెట్టే ముందు ఒక 6 months రీసెర్చ్ చేసాను నేను కూడా. ఓకే, తిరిగారా? దాని తర్వాత వచ్చేసి హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ మంచి దొరుకుతున్నాయి అని ఇక్కడికి వచ్చినాము. ఓకే, డైరీ ఫామ్ మొత్తం మీరు 6 నెలల ముందు నుంచి మొత్తం తిరిగారు? మొత్తం రీసెర్చ్ చేసి ఎక్కడ తీసుకుంటే బెటర్, ఎట్లా ఉంటది డైరీలో పని ఏమైనా వర్క్ చేశారా? చూసారా? జస్ట్ లేదన్న, చూసి తెలుసుకున్నా. కొన్ని క్లాసెస్ ఇన్ని యూట్యూబ్ లో, మీ న్యూస్ కూడా చూస్తాను నేను. మీ దాంట్లో కూడా చాలా తెలుసుకున్నాను. ఓకే ఓకే, అట్లా. ఓకే, అన్ని తెలుసుకున్న తర్వాతనే దీంట్లో అడుగు పెట్టారు. ఇప్పటికైతే ప్రెసెంట్ ఓకే ఓకే అన్న. ఇప్పటికే ప్రెసెంట్ ఓకే, సక్సెస్ గా నడుస్తుంది. ఓకే, ఇంటి దగ్గర సపోర్టింగ్ ఉందా? మదర్ ఫాదర్ అంతా సపోర్టింగ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు ఫార్మర్ కూడా. ఓకే తమ్ముడు, మీ డైరీ కూడా చాలా సక్సెస్ కావాలని మా తరపున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ तमुड़, थैंक यू. नमस्ते रविंद्र भाई. नमस्ते भाई. भाई अभी वो कितना भैंस अवेलेबल है आपके पास? अभी 16 भैंस अवेलेबल है. 16 भैंस है. ओके, आपका एड्रेस, आपका कांटेक्ट नंबर बताइए पहले. एड्रेस भैया एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा शमशाबाद, आउटर रिंग रोड. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 15 కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. హర్యానా ముర్రా డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రెజెంట్ అయితే. మొత్తం కూడా 16 గేదెలు 16 भैंस आया. हां भैया 16 గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు. చూసుకోవచ్చు. भाई ये भैंस की डिटेल्स बताइए पहले. भैया सेकंड टाइमर है. సెకండ్ టైం రెండో ఈతలో ఉంది. ఇది చూసుకోవచ్చు, కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. మనకి అన్ని కూడా క్వాలిటీ కూడా బఫెలోస్ అయితే దిగాయని చెప్పారు. भैया वो कितना दूध दिया? भैया अभी इसमें 10 लीटर रेडी है. अभी 10 लीटर रेडी है. हां 10 लीटर रेडी है. చూసుకోవచ్చు 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना भाई? 13-14 लीटर दूध देगा भाई. 13-14 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే మనకి कितना लैक्टेशन भाई? ये सेकंड टाइम का भाई. सेकंड टाइम ये भाई ने लिया है.
అచ్చా ఓ తమ్ముడు తీసుకున్నాడు ఇదే ఫస్ట్ తమ్ముడు తీసుకుంది అయితే ఇదే గేదె చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పాలు చెక్ చేసుకోవాలండి ఎక్కడైనా కూడా మనం పాలు చెక్ చేసుకోవాలి वो किसानों को पूरा व्यवस्था है इधर व्यवस्था रहने का खाने का सब व्यवस्था ये भाई रात से आया हुआ है मेरे पास అచ్చా అచ్చా ఓకే ఇక్కడ ఉండడానికి అన్ని కూడా మనకి సదుపాయాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ పాలు చెక్ చేసుకోండి ఇక్కడైతే చూసుకోవచ్చు ఏ బైస్ డీటెయిల్స్ బతాయే భాయ్ ये भी सेकंड टाइम का సెకండ్ టైమర్ ఇది కొమ్ము బాగుంది రింగ్ క్వాలిటీ బాగుంది దీని సైజు కూడా మంచిగా ఉంది అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు 4 రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి అవి కిतना दूध दिया अभी 10-11 लीटर रेडी है इसमें 10 లీటర్ 11 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర వచ్చేసి భాయ్ కిतना लगता है సెకండ్ టైమర్ हाँ सेकंड टाइम का भाई రెండో ఇతలో ఉంది చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్కి ఎప్పటికైనా మంచి రేట్ ఉంటుంది చూసుకోవచ్చు దీని రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా హర్యానా ముర్రా డైరీ ఫామ్ శంషాబాద్ మనకి పెద్ద గోల్కొండ దగ్గర ఉంటుందండి भाई अभी 10 लीटर रेडी है अभी 11 लीटर रेडी 11 లీటర్ 11 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ भाई मिल्क बस की 13-14 लीटर का ఓకే 13-14 లీటర్లు ఏ బైస్ డీటెయిల్స్ बताइए भैया थर्ड टाइमर है మూడో ఇతలో ఉందని చెప్తున్నారు दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 11-12 लीटर का 11 अभी कितना दूध दिया 9 लीटर 9 रेडी లీటర్లు 9 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు 12-13 లీటర్ల పాల కెపాసిటీ కలిగేది ఎక్కువ ఏం చెప్పట్లేరండి చూసుకోవచ్చు 9 లీటర్లు అయితే ఇప్పుడు పాలు పిండి చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా రవీందర్ భాయ్ అయితే మనకి చెప్పడం జరుగుతుంది హర్యానా ముర్రా డైరీ ఫామ్ పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఫామ్ వచ్చేసి చూసుకోవచ్చు దీని 4 రొమ్ములు కూడా చూసుకొని సమానంగా ఉన్నాయి అన్ని కూడా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి క్వాలిటీ చూసుకోండి ఇంకొక గేదె తీసుకొస్తున్నారు బాయ్ भैया थर्ड टाइमर ये మూడో ఇతలో ఉంది ఇది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ మనకి ఎక్కడైనా కూడా బాయ్ అభి కిतना दूध दिया अभी इसमें 12 रेडी है ఓకే 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు సైజ్ బాగుంది భయ్యా యాక్చువల్ మిల్క్ కెపాసిటీ मिल्क कैपेसिटी भैया 15 लीटर देगा ये 15 లీటర్ల మిల్క్ కెపాసిటీ 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా హర్యానా నుంచి అయితే బాయ్ సుబే పూరా हाँ पूरा सुबह 16 గేదెలు కూడా ఈ రోజు ఉదయమే దిగాయని చెప్తున్నారు చూసుకోవచ్చు 2 लोड आया था 2 लोड आया हाँ 2 लोड आया छह भैंस किसी और का आया था अच्छा वो सीधा ही चला गया वो इधर उतार के मेरा वो चला गया అచ్చా हाँ 16 भैंस इधर उतार 16 ఇక్కడైతే ఉన్నాయని చెప్తున్నారు 16 గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది భయ్యా బచ్చి ఓ कितना दिन है आसपास बच्चे भैया ये सब इस बच्चे दिखाओ उधर भी खड़े हैं बच्चे सारे 10 दिन के 12 दिन का बच्चा है అచ్చా అన్ని కూడా మనకి 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా చెప్తున్నారు అన్ని దూడలు కూడా చూసుకోవచ్చు మీరు దూడల క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా హెల్దీగా అనిపిస్తున్నాయి 10 అన్ని కూడా 10 రోజుల లోపే ఉన్నాయని చెప్తున్నారు బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ बताइए ये अभी सेकंड टाइम का है రెండో ఇతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 11-12 लीटर का 11-12 లీటర్ల పాలు ఇచ్చేది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ కిतना भाई अभी 9 लीटर रेडी 9 లీటర్ అభి రెడీ ఓకే 11-12 లీటర్లు అభి ఇప్పుడైతే మీకు చూసుకోవచ్చు 9 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదని మీరు చూసుకోవాలి దగ్గరుండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి ఎవరైనా సరే చూసుకోవచ్చు 4 రొమ్ములు చూసుకోవాలి దారాలు చూసుకోవాలి మెయిన్ మనకు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఒక గేదె సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఉంటుంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ बताइए ये थर्ड टाइमर है మూడో ఇతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 15 लीटर का అభి कितना दूध दिया अभी 12 लीटर रेडी इसमें 12 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు 15 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెల్లో అయితే తీసుకోవచ్చు బాయ్ సెకండ్ టైం రే క్యా भैया थर्ड टाइमर है థర్డ్ టైం మూడో ఇతలో ఉంది దీని పాల కెపాసిటీ చూసుకోవచ్చు మీరు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మీరు చూసుకోండి అండి ప్రతి ఒక్క రైతులు అయితే కంపల్సరీ అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి బఫెలో చూసుకోవచ్చు సైజ్ బాగుంది ఇది మూడో ఇత థర్డ్ టైమర్ ఇది మూడో ఇతలో ఉంది అభి కిतना दूध दिया भाई అభి भैया अभी 12 रेडी है इसमें 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి దగ్గర ఉండి भाई ఏ బైస్ డీటెయిల్స్ बताइए सेकंड टाइमर भैया ये రెండో ఇతలో ఉంది ఇది కూడా भाई दूध का कैपेसिटी अभी कितना दूध दिया भैया अभी इसमें 12 रेडी है 12 రెడీ लोड में ही 12 లీటర్లు అయితే ఇప్పుడు 6 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు भाई యాక్చువల్ మిల్క్ కెపాసిటీ इसका भैया 15-16 लीटर का 15-16 లీటర్ల పాలు ఇచ్చేది కానీ ఇప్పుడైతే మనకి 12 లీటర్ రెడీ अभी रेडी 12 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది కొమ్ములు చూసుకోండి అన్ని క్వాలిటీ చూసుకోండి అండి మీరు చర్మం క్వాలిటీ అయితేంది మనకి అడ్డర్ క్వాలిటీ అయితేంది రొమ్ములు అయితేంది అన్ని దారాలు చూసుకోవాలి దారాలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాలండి 4 రొమ్ముల నుంచి కూడా దారాలు వస్తున్నాయి స్వయంగా మీరే పాలు పిండుకొని చూసుకున్న తర్వాతనే తీసుకోండి బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ बताइए भैया सेकंड टाइम का రెండో ఇతలో ఉంది ఇది చూసుకోవచ్చు దీని దూడ కాబట్టి దాని దగ్గరికి పోతుంది మనకైతే ఇది హైట్ బాగుంది సైజ్ బాగుంది బాయ్ సెకండ్ టైమర్ हाँ सेकंड टाइम का दूध का कैपेसिटी कितना दूध दिया अभी अभी इसमें 11 लीटर रेडी है 11 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీగా ఉన్నాయని చెప్తున్నారండి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना भाई एक्चुअली भाई ये 13-14 लीटर दूध का है ఓకే 13-14 లీటర్ల వరకు కూడా ఇవ్వచ్చు ప్రజెంట్ అయితే మనకి 10 లీటర్ రెడీ 11 अभी 11 रेडी है 11 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు సైజ్ బాగుంది హైట్ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా హర్యానా నుంచి అయితే ఈ రోజు మార్నింగ్ దిగాయని చెప్తున్నారండి 16 గేదెలు కూడా కావాలనుకున్న వాళ్ళు నేరుగా ఇక్కడ హర్యానా ముర్రా డైరీ ఫామ్కి రావచ్చు బై ఏ బైస్ డీటెయిల్స్ भैया सेकंड टाइम का రెండో ఇతలో ఉంది ఇది కూడా దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి బై కిतना दूध दिया अभी 12 रेडी इसमें 12 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోవచ్చు 12 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి బై యాక్చువల్ మిల్క్ కెపాసిటీ कितना है भैया 15-16 लीटर का उसका 15-16 లీటర్ల పాలు ఇచ్చేది ఇప్పుడైతే మనకి 12 లీటర్లు అభి ఓ 12 రెడీ हाँ अभी 12 रेडी 12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు బై ఏ బై సెక్రటరీ
भैया अभी सेकंड टाइम का है। రెండో ఈతలో ఉంది दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया इसका 15-16 लीटर का। 15-16 లీటర్ల పాలు ఇచ్చేది అభి కిतना दूध दिया अभी 11-12 रेडी है इसमें। 11-12 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారండి. చెక్ చేసుకోండి, మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదని మీరు దగ్గర ఉండి చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలంటే ఎక్కడైనా కూడా, అది ఇక్కడనే కాదు హర్యానా గుజరాత్ ఎక్కడైనా కూడా, ఆంధ్రాలో అయినా ఎక్కడైనా మన తెలంగాణలో అయినా కూడా మీరైతే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. బై రేట్ स्टार्टिंग प्राइस कितना है 135 से 135 से कितने तक 170। 135 वाला कितना दूध दिया ये 9 लीटर 10 लीटर रेडी 10 లీటర్ రెడీ చూసుకోవచ్చు. 135,000 నుంచి 170,000 వరకు ఉందని కూడా చెప్పడం జరుగుతుంది రేటు. भाई ఏ బైస్ డీటెయిల్స్ बताइए ना भैया सेकंड टाइम का ये రెండో ఈతలో ఉంది. दूध का कैपेसिटी भाई दूध कैपेसिटी भैया 15 लीटर का। 15 లీటర్లు అయితే రెడీ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అని చెప్పి అభి కిतना दूध दिया अभी इसमें 12 रेडी है 12 రెడీ 12 లీటర్లు అయితే దీని దగ్గర ఉన్నాయి. 15 లీటర్ల మిల్క్ కెపాసిటీ గల బఫెలో హర్యానా నుండి అయితే ఈరోజు మార్నింగ్ అయితే చేయండి. చూసుకోవచ్చు అన్నిటికీ దూడలు అయితే సేఫ్గా వచ్చాయని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేటు 135,000 నుంచి 170,000 వరకు ఉంది. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ ఎక్కడైనా కూడా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి. క్వాలిటీ ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. పాలు చెక్ చేసుకోండి. ఇంకొక గేదె తీసుకొచ్చారు. బాయ్ ఏ బైస్ డీటెయిల్స్ बताइए भाई सेकंड टाइम का ये भी రెండో ఈతలో ఉంది ఇది కూడా. दूध का कैपेसिटी भाई अभी कितना दूध दिया भाई अभी इसमें 9-10 लीटर रेडी है 9-10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ భాయ్ भैया ये 12 लीटर का 12 లీటర్లు అయితే 12 లీటర్ల మిల్క్ కెపాసిటీ కలపాలి. అవి అయితే 9 లీటర్ రెడీ हाँ अभी 9 रेडी है 9 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బాగున్నాయి. అడ్డర్ చాలా బాగుందండి. చూసుకోవచ్చు అన్ని కూడా 4 రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే హర్యానా ముర్రా డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ అయితే बच्चा देखो भैया पूरा 10 दिन के अंदर के बच्चे हैं ఓకే అన్నీ కూడా మనకి 10 రోజుల లోపు పళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా పళ్ళు కూడా 10 दिन के अंदर దీనికి అందరూ ఓకే 10 రోజుల లోపే ఉన్న గేదెలని ఇవన్నీ డెలివరీ అయిన గేదెలని. వీటి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, రొమ్ములు చూసుకోవచ్చు, దారాలు చూసుకోవచ్చు, అన్నీ చూసుకున్న తర్వాత తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడైతే క్వాలిటీని బట్టి రేట్ ఉండదు. 135,000 నుంచి 170,000 వరకు ఉన్నది. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. ఇక్కడ బుల్ కూడా మన దగ్గర ఇక్కడైతే సేల్కి ఉందండి. ఈ ఫామ్లో బుల్ చాలా హైట్ సైజ్ బాగుంది. భయ్యా ఏ బుల్ కా డీటెయిల్స్ बताइए भैया ये 2 साल से ऊपर का हो गया 1-2 महीना ఓకే 2 సంవత్సరాల బుల్ అని చెప్తున్నారు మనకి. ఓకే అవి మదర్ మిల్క్ అయితే मदर मिल्क भैया इसका 25 लीटर का 25 లీటర్ కా ఓకే 25 లీటర్ల మదర్ మిల్క్ కలిగిన మనకి బుల్ అయితే సేల్కి ఉంది. చూసుకోవచ్చు. మనకైతే మీకు ఎవరికైనా బుల్ కావాలనుకున్నా కూడా ఇక్కడైతే నేరుగా రావచ్చు. దీని ప్రైస్ కూడా నేను అడుగుతా. భయ్యా క్యా कीमत रखा है బుల్ కా भैया इसका 180 180,80,000 చెప్తున్నారు ఈ బుల్ వచ్చేసి. ఓ అభి క్రాసింగ్ రెడీ हाँ क्रॉसिंग रेडी రెడీ ఇప్పుడైతే క్రాస్ చేస్తున్నారని చెప్తున్నారు. చూసుకోవచ్చు హైట్ సైజ్ చూసుకోండి చాలా బాగుంది. 25 లీటర్ల మదర్ మిల్క్ కలిగిన బుల్ ఇక్కడైతే ప్యూర్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన బుల్ అండి. కొమ్ములు చూసుకోవచ్చు మీరు. రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు చాలా రింగ్ చిన్న రింగ్ ఇది. హైట్ సైజ్ చూసుకోండి మీరు. మొత్తం కూడా ఇదైతే మనకి మదర్ మిల్క్ వచ్చేసి 25 లీటర్లు అని చెప్తున్నారు. బుల్ అయితే 1,80,000 చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా మనకి. బుల్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా మాట్లాడుకోవచ్చు. బాయ్ కిసాన్ को कांटेक्ट नंबर बताइए एड्रेस बताइए भैया एड्रेस है मेरा उट्रिंग रोड पे एग्जिट नंबर 15 पेद्दा गोलकोंडा शमशाबाद। ओके कांटेक्ट नंबर बताइए भाई 9053733555। ओके एक ही नंबर है बस एक ही नंबर है यही ఈ నెంబర్ కాల్ చేయండి మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే. అవి కిतना पैसे अभी 16 भैंस अभी 16 पैसे एक बुल है एक बुल है 17। ఓకే మొత్తం కూడా మీకు అయితే సేల్కి ఉన్నాయండి 16 గేదెలు ఒక బుల్. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చు. థ్యాంక్ యూ బై చూసుకోవచ్చు. మీకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.